హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేపల ఫ్రై చేస్తున్నాను. చేప ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి వాటికి ఉప్పు పసుపు రాసి ఒక 1.5 అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టిన. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ సరిపడా ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసిన. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు నేను చేప ముక్కల్ని ఆయిల్లో వేస్తున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి. ఓకేనా? మధ్యలో చేప ముక్కల్ని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగిలిన ముక్కలు వేస్తున్నాను ఇందులో. ఒకసారి ఇలా కలిపి వదిలేయండి. ఈ ముక్కలు కూడా ఫ్రై అయినాయి. ఇంకా వీటిని కూడా తీసుకున్నాం. మిగిలిన ముక్కలన్నీ ఇందులో వేస్తున్నా. మధ్యలో ఇలా కలిపి వదిలేయండి. ఎక్కువగా కలపొద్దు. ముక్కలన్నీ ఫ్రై చేయడం జరిగింది. ఇప్పుడు అన్నిటిని బౌల్లో తీసుకోవాలి. ముక్కల్ని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మసాలా తయారు చేసుకోవాలి. ముక్కలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మసాలా రెడీ చేశాక ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. చేపల ఫ్రైకి మసాలా తయారీ విధానం: 5 టేబుల్ స్పూన్ కారం, 2 స్పూన్స్ సాల్ట్,
హోల్ గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి, ధనియా పౌడర్, చిటికెడు పసుపు. ఇప్పుడు ఇవన్నీ ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఆయిల్ని హీట్ చేస్తున్నా. ఇందాక ఆయిల్ మొత్తం కాకుండా అందులో నుంచి సగం ఆయిల్ తీసేసిన. ఫ్రైకి కావాల్సిన ఆయిల్ తీసుకొని ఆయిల్ని వేడి చేస్తున్నప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఏదో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ మసాలా మిశ్రమాన్ని ఇందులో వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలో చూడాలి. కొద్దిసేపు ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి మసాలాని. దీన్ని కూడా సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే ఇది మాడిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసిన ముక్కలన్నిటినీ ఇందులో వేయాలి. వేసి కలపాలి వీటన్నిటిని. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు పడుతుంది. అలా 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తాను. దీనిని ఒక 2 నిమిషాలు అలానే స్టవ్ మీద ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ రసం ఉండాలి. చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి
చల్లారిన తర్వాత పిండాలి. ఎందుకంటే వేడి మీద నిమ్మకాయ రసం పోయొద్దు, చేదు ఉంటుంది. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, నాన్ వెజ్ కదా. ఉప్పు కారం అన్ని మసాలాలన్నీ సరిపడా వేస్తేనే దాని టేస్ట్ ఉంటుంది, లేకంటే తొందరగా పాడైపోతుంది. ఇవి 5 మీడియం సైజు నిమ్మకాయల రసం. ఇప్పుడు దీన్ని ఫ్రైలోకి పోసుకోవాలి. ఇలా పోయడం వల్ల, నిమ్మకాయ రసం పోయడం వల్ల చేపల ఫ్రై చాలా రోజులు ఖరాబ్ కాకుండా నిల్వ ఉంటుంది. అలాగే టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై అన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది. మొత్తానికి చేపల ఫ్రై పెట్టడం కంప్లీట్ అయింది. ఈ చేపల ఫ్రై ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, ఖరాబ్ కాకుండా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.